మా గట్కేసర్లో స్వయంభుగా వెలిసిన గట్టు మైసమ్మని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చూసిన వెంటనే అందరికీ షేర్ చేయండి. జై గట్టు మైసమ్మ అని కామెంట్ చేయండి. అంత మంచి జరుగుతుంది. మనం ఇప్పుడు ఎడిపోతున్నామో తెలుసా ఆదిత్య? గట్కేసర్లోనే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఏదైనా ఉందంటే అది గట్కేసర్ గట్టు మైసమ్మ టెంపుల్ మాత్రమే. ఏ కష్టం వచ్చినా గట్కేసర్ ప్రజలు ఫస్ట్ ఎదురు చూసేది గట్కేసర్లో స్వయంభుగా వెలిసిన గట్టు మైసమ్మ తల్లినే. ప్రతి ఆదివారం ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఎంతమంది వస్తున్నారో చూడండి. అమ్మ సన్నిధిలో అడుగు పెట్టంగానే తెలియని మాయ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 60 రూపాయలు అయితే కొబ్బరికాయ కాస్ట్ చేస్తున్నారు. మీరు బయటికి కొంచెం తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. బోనం బియ్యం వచ్చేటోళ్ళకైతే టికెట్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. మేము చిన్న ఉన్నప్పటి నుండి అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మొక్కుకొనే మేము పైనకి వెళ్తాం. అసలు దీనికి అర్థం ఏందో కామెంట్ చేయండి. సండే కాబట్టి చాలా మంది వస్తారు. మేకలను కూడా తెచ్చిర్రు. చాలా మంది బోనాలు కూడా చేసిర్రు. చాలా బాగా అనిపించింది అక్కడ అడుగు పెట్టంగానే. అసలు వేరే లెవెల్ ఉంటుంది. మేమైతే 5 రౌండ్లు తిరిగేసి ఇక కొబ్బరికాయ కొట్టడానికి నేనైతే అక్కడ వెళ్ళి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా తొట్టెలో వలుగుతుంది. ఒక 6 months నుండి అయితే కంటిన్యూ ఇలా అవుతుంది. దానికి అర్థం ఏందో కామెంట్ చేయండి. మా గట్కేసర్లో స్వయంభుగా వెలిసిన గట్టు మైసమ్మని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చూసిన వెంటనే అందరికీ షేర్ చేయండి. జై గట్టు మైసమ్మ అని కామెంట్ చేయండి. అంత మంచి జరుగుతుంది. ఎంత పవర్ఫుల్ మాత అంటే మా గట్టు మైసమ్మ అంత పవర్ఫుల్. అందుకనే ఇంతమంది జనం వస్తూ ఉంటారు మా అమ్మని దర్శించుకోవడానికి. మీకు టైం ఉంటే ఖచ్చితంగా గట్కేసర్కి రండి. అమ్మని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మీకే అర్థమవుతుంది అమ్మ ఎంత పవర్ఫుల్.